లేదు. ఈ విషయాన్ని గమనించిన సుశీల, మహాలక్ష్మీదేవి ఆ నివేదన ఎందుకు నిరాకరించావు తల్లి అని అడుగుతుంది. దీంతో లక్ష్మీదేవి, అమ్మ సుశీల, నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవితి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. అందుచేత ఈవిడ సమర్పించిన నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెప్తుంది. అప్పుడు సుశీల లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తన సవితి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా ప్రసన్నురాలైనటువంటి లక్ష్మీదేవి ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించి వచ్చే ఏడాదైనా మార్గశిర లక్ష్మీవారం రోజుల్లో నోము నియమబద్ధంగా చేయమని ఆదేశిస్తుంది. దీంతో సుశీల ఆ తర్వాత ఏడాది కూడా తన సవితి తల్లి చేత నియమనిష్టలతో లక్ష్మీదేవి నోము ఆచరించేలా చేయగా అప్పటి నుంచి ఆ ఇంటికి దరిద్రము తొలగిపోయి ఎనలేని భోగభాగ్యాలు కలుగుతాయి. దీంతో అప్పటి నుంచి మార్గశిర మాసం లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి వ్రతం చేయడం కొనసాగుతుందని పండితులు చెబుతారు.